హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మాల్యాకి అయితే పోతున్నా. మాల్యాకి పోక సుమారుగా 5-6 నెలలు అవుతుంది. ఈరోజు క్రిస్మస్ కదా, అందుకోసం చర్చికి అయితే పోతున్నా. మాల్యాకు నేను ఎక్కువైతే పోను. మాల్యాకు పోవడం అంటే నాకు ఇష్టమైతే ఉండదు అనమాట. మాల్యాను చర్చి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చర్చికి పోవాలంటే మాల్యాకే పోవాలి. ఇది వచ్చేసి కోటల సెంట్ అనమాట. ఇది స్మెల్ మాత్రం అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ సెంట్ కొట్టుకుంటే 2 రోజుల వరకు స్మెల్ అనేది పోదు. ఇది కోటల్ అది. సో ఒకసారి వేద్దాం, ఫ్రీగా వచ్చింది కదా. స్మెల్ మాత్రం నిజంగా అద్భుతంగా అయితే ఉంది. ఇవి కాస్ట్లీ కూడా, కాస్ట్లీ అనమాట. ఒకటి 30 దినాలు 40 దినాలు అయితే ఉంటుంది. మా కోట్లు ఇచ్చిందనమాట. మనకి ఇచ్చినప్పుడు ఫ్రీగా తీసుకోవాలి. మనము డబ్బులు పెట్టి కొనలేము, అలాంటప్పుడు తీసుకోవాలి. చూడండి, స్మెల్ మాత్రం భలే అయితే వస్తుంది. బయలుదేరిపోతున్నాను అనమాట. నేను ఇప్పుడు మాల్యాకి పోయేది ఈ కార్లోనే. మనము కువైట్లో ఏదైనా చూడాలన్నా కూడా, ఎక్కడైనా పోవాలన్నా మన దగ్గర కారు ఉంటేనుగా చాలా బాగుంటుంది. అదే బస్సులో పోయి చూడాలంటే కుదరదు. ఇతను మా తమ్ముడు, ఇద్దరం కలిపి మాల్యాకి అయితే పోతున్నాము. కొంతమంది కువైట్ వాళ్ళు, కొంతమంది డ్రైవర్లకు కార్లు అయితే ఇస్తారు మాల్యాకి పోనీకి. కొంతమంది కువైట్ అయితే ఇవ్వరు, బస్సులో పోవాల్సిందే. బస్సులో పోయినామంటే ఇంకా డైరెక్ట్ మాల్యాకే పోవాలి. ఇంకెక్కడ పోనీకి అయితే ఉండదు. ఎక్కడైనా పోవాలన్నా కూడా చాలా కష్టము. అదే కార్లో అయితే ఇంకా మనం చూడాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే పోవచ్చు. ఒకసారి కువైట్లో రోడ్లు చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయో. ఈ రోడ్ నెంబర్ వచ్చేసి 5వ నెంబర్ అని పిలుస్తారు. అంటే కువైట్ లో రోడ్డు నెంబర్ ఉంటాయి అనమాట. 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్, 4వ నెంబర్, ఇట్లా నెంబర్లు అయితే ఉంటాయి. ఇప్పుడు మేము పోయే లైన్ లో కనీసము 120 నుంచి 130 స్పీడ్ అయితే పోవాలి. అంతకు మించి తక్కువ పోయినామంటే వెనకాల కారు వస్తుంటాయి కదా, వాళ్ళు డిప్పర్ కొడతారు, లేకుంటే ఆరన్ అయితే కొడతారు. పక్క పోవాల్సిందే ఖచ్చితంగా. ఎక్కువగా యాక్సిడెంట్ కూడా ఈ లైన్ లోనే. ఎందుకంటే కార్లు హెవీ స్పీడ్ గా పోతుంటాయా, సడన్ గా బ్రేక్ వేస్తే వెనకాల వచ్చే కార్లు స్పీడ్ గా వస్తుంటాయి కాబట్టి కంట్రోల్ చేయలేకపోయేది, కొట్టేస్తారు. టైం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట అవుతుంది అనమాట. కడుపులో గాలిపోతా ఉంది. మాల్యాలో తిందామంటే మాల్యాలో హోటల్స్ చండాలంగా అయితే ఉంటాయి. మన తెలుగు వాళ్ళే ఉంటాయి, కాకపోతే దాంట్లో ఫుడ్ బాగుండదు. అందుకే కైతానికి అయితే పోతాం. కైతాన్లో హైదరాబాద్ వాళ్ళది సాల్ట్ అండ్ పేపర్ అని చెప్పేసి రెస్టారెంట్ అయితే ఉంది. దాంట్లో దమ్ బిర్యానీ మాత్రం నిజంగా సూపర్ గా అయితే ఉంటది. ఎప్పుడు హాలిడేకి పోయినా కూడా ఈ హోటల్ కి పోయి తినేసి మేము మాల్యాకి అయితే పోతాము. ఈ రెస్టారెంట్ లో చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, హలీము, స్వీట్స్, అలాగే మన హైదరాబాద్ సంబంధించిన ఫుడ్ ఐటమ్ మొత్తం దొరుకుతాయి. ఒకసారి హోటల్ లోపల చూపిస్తా చూడండి ఎంత నీట్ గా అయితే ఉందో హోటల్. ఈ కువైట్ లో రెస్టారెంట్స్ గానీ హోటల్స్ గానీ నీట్ గా లేకపోతే ఇంకా కువైట్ గవర్నమెంట్ ఊరుకోదు. ఆ హోటల్స్ నెంబర్ సీజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఒక పక్క నాకు మాత్రం చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. ప్రతిసారి చికెన్ దమ్ బిర్యానీ తింటా. ఈసారి వద్దని చెప్పేసి వేరే ఫుడ్ ఐటమ్ అయితే తీసుకున్నాం. తందూరి రోటీ, బటర్ చికెన్ అయితే తీసుకున్నాము. మమ్మల్ని ఒక అర్ధగంట సేపు కూర్చోబెట్టి ఫ్రెష్ గా తయారు చేసి తెచ్చిండ్రు. మాల్యాలో 3 ఏళ్ళకి కలిపి నేను ఒకసారి బిర్యానీ అయితే తిన్నా. ఆ తిన్న తర్వాత ఇంకా అసలు మాల్యాలో ఫుడ్ తినకూడదు అనుకున్నా. మాల్యాలో ఒకసారి నేను హోటల్ పోయి చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చిన. వాళ్ళు ఎలా తెచ్చిందంటే ఇంకా తిరువాతన్నం చేసి, ఆ తిరువాతన్నం పైన చికెన్ పెట్టిండ్రు. అంటే ఫ్రై చేసిన చికెన్, దాంట్లో మసాలా ఏం లేదు. తింటే అసలు టేస్టే లేదు. మళ్ళీ చికెన్ బిర్యానీ ఏమో దినార్ ఉంటది, అంటే దగ్గర 290 రూపాయలు అయితే ఉంటది. టేస్ట్ మాత్రం అధ్వానంగా అయితే ఉంటది. టేస్ట్ ఉంటే డబ్బులు ఎక్కువ ఇచ్చినా కూడా పర్వాలే, అసలు బాగాలేకుండా ఎలా తింటాం. బటర్ చికెన్ లోంచి పొగలు వస్తున్నాయి చూడండి. రోటీ బటర్ చికెన్ మాత్రం నిజంగా సూపర్ గా అయితే ఉంది. నాకు మాత్రం ఖచ్చితంగా చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది. అందుకే ఒక చికెన్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. ఇక్కడ చికెన్ బిర్యానీ కొంచెం డబ్బులు ఎక్కువే, కాకపోతే ఏంటంటే ఆ డబ్బుకు తగ్గట్టుగా టేస్ట్ అయితే ఉంటది. పెండ లాగేసి ఇంకా మాల్యాకి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. ఈ కువైట్ లో ఇంటికి ఒక 5-6 కార్లు అయితే ఉంటాయి. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటది. అందుకే కువైట్ లో రోడ్లు మాత్రం ఒక సిస్టమేటిక్ అయితే కడతారు. అయినా కూడా ట్రాఫిక్ ఫుల్ గానే ఉంటది. క్రిస్మస్ రోజు కదా, ట్రాఫిక్ మాత్రం ఫుల్ గా అయితే ఉంటది. చాలా మంది చర్చిలకు అయితే పోతా ఉంటారు. ఇప్పుడు వారే దేవుడా అనుకుంటూనే ఉన్నాం ట్రాఫిక్ అయితే ఫుల్ గా ఉంటదని. అలాగే ఉంది చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఉందో. కాదు, ప్రతి క్రిస్మస్ కు ట్రాఫిక్ మాత్రం ఫుల్ గా అయితే ఉంటది. మేము ఇప్పుడు పోయే రోడ్ నెంబర్ వచ్చేసి 50 నెంబర్. ఒక ఇల్లు కనపడుతుంది కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో. నేను మాల్యా పోయినప్పుడు అలా ఆ ఇంటి దిక్కు కళ్ళారపకుండా చూసంట ఎన్ని కోట్లు పెట్టి కట్టిండో మళ్ళీ ఆ ఇంట్లో. కింది నుంచి పై వరకు మొత్తం గ్రానైటే. రాజు కుటుంబానికి సంబంధించిన వాళ్ళ హౌస్ అయితే ఉంటది. అది అంత దూరంలో ఏక్ నిరంజన్ లాగా ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా. కువైట్ లో వరుడో సిమ్ అయితే ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన బిల్డింగ్. ఆ పక్కన ఉన్నటువంటి టవర్ వచ్చేసి ముర్గాఫ్ టవర్ అనమాట. ఇక్కడ కోవిడ్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫీసులు అయితే చాలాగానే ఉన్నాయి. ఫుల్ ట్రాఫిక్ దాటుకొని అర్ధగంట తర్వాత అయితే మన తెలుగు వాళ్ళ అడ్డా మాల్యా సిటీకి అయితే వచ్చి ఎదురుగా కనబడుతుంది కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు. దాని పక్కనే మాల్యా అయితే ఉంది. పోలీసు బందోబస్తు మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంది. అణువున పోలీసులు అయితే ఉన్నారు. మన వాళ్ళు ఏమైనా ఎక్కువ చేసినగా తాట తీస్తారు. ఈ బిల్డింగ్లు చూడు, ఆకాశ
ఆకాశానికి ఎక్కిపోతున్నట్టు ఉన్నాయి కదా. దీని బాప్ లాంటి బిల్డింగ్లు అయితే కోవిడ్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి. ఇంకా మాల్యా సిటీ లేకైతే ఎంటర్ అయిపోయినాము. చూడండి పక్కన ఉన్నది అంతా మాల్యా సిటీ. శుక్రవారమే ఫుల్ బిజీగా ఉండేది. మొత్తం మన వాళ్ళందరూ పోతారు కాబట్టి బిజీగా అయితే ఉంటది. మిగతా రోజులు అస్సలు ఒక్క పిట్ట కూడా ఉండరు. ఇదేమో ఫిలిపిన్ వాళ్ళ క్యాథలిక్ చర్చ్ అనమాట. కోవిడ్ లో కన్స్ట్రక్షన్ చేసి కట్టిన పెద్ద బిల్డింగ్ చర్చ్ వచ్చేసి ఇదే. అలాగే అరబిక్ చర్చ్ కూడా దీని లోపల ఉన్నాయి. కోవిడ్ లో ఫార్చునర్ కార్ చూడండి ఏ విధంగా అయితే ఉందో. ఇప్పుడు అసలు సీన్ లేక అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. బీచ్ లేకి పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది కదా అంతా మాల్యా బీచ్. మన వాళ్ళు టిక్ టాక్ లు డాన్సులు ఒకటి రకరకాల అద్భుత విన్యాసాలు అయితే అక్కడ జరుగుతూ ఉంటాయి. ఆడ చూసినా కూడా పోలీసు వాళ్ళే ఉన్నారు. పోలీసులు లేకపోతే ఇంకా మన వాళ్ళు అసలు మాట వినరు. ఈ కోవిడ్ పోలీసుల ముందర మనం ఏమన్నా ఇకారం చేసినామంటే ఇంకా మక్కలు ఎరగొట్టి బొక్కలు అయితే వేస్తారు. అంటే మక్కలు ఎరగొడుతుంది అంటే కొట్టరు మనల్ని అసలు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర మనం ఇరుకున్నామంటే ఇంకా చాలా తలనొప్పి. ఇక్కడి నుంచి కొంచెం ముందు పోయి రైట్ తీసుకుంటే మన తెలుగు వాళ్ళ చర్చిలు అయితే ఉన్నాయి. తెలుగు వాళ్ళే కాదు పాకిస్తాన్ వాళ్ళు ఇంకా శ్రీలంక వాళ్ళు వాళ్ళ చర్చిలు కూడా లోపల అయితే ఉన్నాయి. ఇప్పుడు కనపడతా చూడండి మన తెలుగు అక్కగారు అన్నగారు అందరూ. ఇది క్రిస్మస్ రోజు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు చర్చిలో అయితే ఉంటారు, ప్రేయర్ చేసుకుంటారు. చర్చి అయిపోవడం ఆలస్యంలే అందరూ బీచ్ లకి పరిగెత్తుకుంటా పోతారు. తెచ్చుకునే ఫుడ్ తింటా లేకుంటే ఫ్రెండ్స్ తోనో మాట్లాడుతా తిరుగుతా సరదాగా అయితే ఉంటారు బీచ్ లో. పెద్ద బిల్డింగ్ కనపడుతుంది ఒకటి, అది వచ్చేసి కోవేటి అసెంబ్లీ హాల్ అనమాట. ఇంకా నుంచి ముందుకు చక్కగా పోతే ఇంకా లెఫ్ట్ సైడ్ లో చర్చ్ అయితే ఉంది. పోయి కారు పార్క్ చేసి చర్చి లోపలికి అయితే పోవాలి. ఇంకా 3 గంటల నుంచి 6 గంటల వరకు అయితే చర్చ్ అయితే ఉంది. చర్చిలో కూర్చొని ప్రేయర్ విని తర్వాత అయితే బీచ్ లోకి అయితే పోవాలి. ఎప్పుడన్నా మాల్యాకి వచ్చినా కూడా చర్చిలోకి పోయి ప్రేయర్ చేసుకుని తర్వాత బంగారు షాప్ లోకి లేకుంటే షాపింగ్ మాల్ పోయి ఏమైనా తీసుకుని అయితే వెళ్ళిపోతా. బీచ్ లోకి అయితే ఎప్పుడు పోను, మీకు చూపియాలి వీడియో తీయాలని చెప్పేసి బీచ్ దగ్గర అయితే పోతున్నా. చర్చి లోపల చూడండి జన సందోహం ఎలాగైతే ఉందో. క్రిస్మస్ రోజున ప్రేయర్ చేసుకుని అయితే చాలా మంది క్రిస్టియన్ సహోదరులు సిస్టర్స్ అయితే వచ్చినారు. ఎదురు కనపడుతుంది కదా అదే మన తెలుగు వాళ్ళ మెయిన్ చర్చ్ అనమాట. ఎక్కువ అక్కడ ప్రేయర్ చేసేది. పక్కన చిన్న చిన్న ఇంకా చర్చిలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మంచిగా సెట్టింగ్ అయితే వేసినారు. పశువుల పాక, అందులో యేసు ప్రభు, తూర్పు దేశపు జ్ఞానులు, గొర్రెల కాపర్లు, గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఈ గల్ఫ్ కంట్రీలో ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి కోవిడ్ గవర్నమెంట్ కూడా చాలా గ్రేట్ థ్యాంక్స్. కోవిడ్ లో హిందూ సోదరులకు కూడా ఒక టెంపుల్ అయితే ఉంటే వాళ్ళు కూడా టెంపుల్ పోయి పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. క్రిస్మస్ రోజున ప్రేయర్ చేయడానికి ఫాస్టర్ గా అయితే విజయప్రసాద్ రెడ్డి నన్ను ఇండియా నుంచి పిలిపించారు. ఇంకా చర్చ అయిపోయిన తర్వాత మేమైతే బీచ్ లోకి వచ్చినాం. ఇదంతా కనపడేంత కోవిడ్ మాల్యా బీచ్. మన తెలుగు వాళ్ళ అడ్డ. మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తా ఉంటారు. కోవిడ్ లో ఉండే కోవిడ్ వాళ్ళకే తెలియదు మాల్యా అంటే. అలాంటిది మన ఆంధ్రలో ఉండే మాత్రం బాగా తెలుసు మాల్యా అంటే. అంత పేరు ఉంది మాల్యాకు. మళ్ళీ బీచ్ లో టిక్ టాక్ పార్క్ అని ఒకటైతే ఉంది. అక్కడ మన టిక్ టాక్ స్టార్లు అందరూ డాన్సులు యాక్టింగ్ ఇరగదీస్తా ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం తగ్గిపోకుండా సిస్టర్స్ కూడా ఈ టిక్ టాక్ పార్క్ లో యాక్టింగ్ తో డాన్స్ తో ఇరగదీస్తా ఉంటారు. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంటారు. మన వాళ్ళు కొంతమంది చేసే చెత్త పనుల వల్ల మాల్యా అంటేనే ఇండియాలో వాళ్ళు ఉండే వాళ్ళు ఒరే మాల్యాకు పోతున్నావా స్వామి ఆడ అది ఉంటది ఇది ఉంటది ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పేసి చెడ్డగా అయితే అనుకుంటా ఉంటారు. నా వెనక ఉండే బిల్డింగ్ చూడనికి పాతకాలపు రాజుల కోటలా ఉంది కదా. అది నిజంగానే మళ్ళీ రాజుల కోటనో నాకైతే తెలియదు. దాని డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలియదు. దాని గురించి తెలుసుకుందామని చెప్పి దాని లోపల పోవాలని చూసినాము. అక్కడ ఉండే సెక్యూరిటీ మమ్మల్ని పంపించలేదు. ఫ్యామిలీస్ ఉంటేనే పంపిస్తారంట, సింగల్ ఉంటే పంపిరంట. ఇక్కడ చూడండి ఒక నేపాల్ యొక్క టిక్ టాక్ లో వీడియో దీనికి ఎంత కష్టపడతా ఉందో. వీడియో తీసేట్లు ఎవరు లేరేమో సెల్ ఫోన్ వీడియో రికార్డ్ చేయడానికి నాలుగు సార్లు అయితే పడతా ఉంది. ఏదేమైనా కూడా మాల్యా బీచ్ శుక్రవారం రోజు ఫుల్ జనాలతో లవర్స్ తో టిక్ టాక్ స్టార్లతో మాత్రం కలకలలాడిపోతా ఉంటది. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్ దూరంలో షువక్ పోర్ట్ అయితే ఉంది. ఆ పోర్ట్ కు వేరే దేశాల నుంచి కోవిడ్ దేశం నుంచి వేరే దేశాలకు పెద్ద పెద్ద కార్గో షిప్లు సామాన్లు తీసుకుని పోయి వస్తా ఉంటాయి. కోవిడ్ నుంచి ఎక్కువగా వేరే దేశాలకు క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఇలాంటిది మాత్రమే పోతా ఉంటది. ఇంకా వేరే దేశాల నుంచి చాలా సరుకులు అయితే కోవిడ్కి వస్తా ఉంటాయి. సాయంత్రం పూట్ల ఒకసారి బీచ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో. ఈ సముద్రం పైన 48 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ పేరు వచ్చేసి జాబర్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ పైన ఇరాన్ కి అయితే పోవచ్చు. నేను కూడా ఇరాన్ బార్డర్ దాకా పోయించిన, అంటే పూర్తిగా లేదు ఇరాన్ దాకా, కొంచెం రోడ్డు మార్గం అయితే ఉంది. ఆ షిప్ వెనక చూడండి పెద్ద బ్రిడ్జ్ అదే అనమాట జాబర్ బ్రిడ్జ్. మనం కార్ లో పోతా కార్ ఆపి మన పొరపాటున ఇంకా దిగినమంటే ఇంకా పోలీసులు చూసి మనకు ఫైన్ అయితే వేస్తారు. ఇంతకు ముందు కార్లు ఆపి చూసేవాళ్ళు అనమాట. కాకపోతే ఈ మధ్యన చాలా మంది ఆ బ్రిడ్జ్ పోయి దూకి చస్తాను అనమాట. అందుకని చెప్పేసి పోలీసులు కార్లు ఆపనియరు. 6:30 దాకా అక్కడిక్కడ తిరిగేసి ఇంకా రూమ్ కి అయితే పోతున్నాం. లోపల మన వాళ్ళ బంగారు షాపులు పెద్ద పెద్ద షాపులు అయితే ఉన్నాయి. దాని లోపల పోదాం అనుకున్నాం కానీ మాకైతే టైం లేదు. అందుకే ఇంకా రూమ్ కి అయితే పోతున్నాం. క్రిస్మస్ రోజున మాల్యాకు పోయి చర్చిలో ప్రేయర్ చేసుకుని అయితే రూమ్ కి అయితే వచ్చేసిన. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.